హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము మటన్ కైమా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. మిక్సీ గిన్నెలో అల్లము, కొబ్బరి, తెల్లగడ్డ, చూడండి ఫ్రెండ్స్, ఎండు పచ్చి కొబ్బరి, మనం తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకునేద్దాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మటన్ కైమా అండి అది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. కైమా అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ దానిలో మనం వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక పట్టా లవంగాలు, 2 యాలకులు దానిలో వేసేసుకొని కొన్ని ఆవాలు కూడా దానిలో వేసేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు 3 వేసేసుకుందాము. కర్రీ పెట్టుకున్న ఎర్రగడ్డలు, చిటికెడు ఇవి కూడా మనం పసుపు కూడా వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా దానిలో వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, మసాలా కూడా దానిలో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము. కారం కూడా 1 స్పూన్ వేసుకున్నామండి. ధనియాల పొడి 1 స్పూన్ కూడా దానిలో వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా కైమా, ఆ మటన్ కైమా దానిలో వేసేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ మనం దానిలో పోసేసుకొని కలిపెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుందామండి. బాగా అందుకనేసి విజిల్ ఎక్కువ రావాలండి. విజిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తీసేస్తున్నాము. చూడండి, మటన్ కైమా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఉడికిపోయింది, బాగా చాలా దగ్గరికి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, వేరే బౌల్లోకి పోసేసుకుందాము. మటన్ కైమా అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నము మనం తీసేసుకొని మటన్ కైమా కూడా దానిలో వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి కొంచెం దానిలో యాడ్ చేసేసుకుంటే మనము చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నము, మటన్ కైమా.